ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందో లేదో తెలియదు కానీ మనశ్శాంతి కోల్పోయిన ప్రతి మగాడి వెనక మాత్రం ఓ ఆడది ఉంటుంది. ఇది నా అనుభవం. నేను దూకి ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా దాన్ని చంపి నేను మనశ్శాంతిగా బ్రతకడమే నయం. ఎస్, నా భార్యని చంపాలి. తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీపై స్పష్టత లేకపోవడం, పోలవరం ఇందులో షుగర్ లేదు సార్. ఓ సారీ, నా కప్ నీకు వచ్చినట్టుంది. మీ ఇల్లు చాలా బాగుంది సార్. మా అమ్మ ఉన్నప్పుడు ఇంకా బాగుండేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు ఆయన. హైదరాబాద్ శివార్లో సైబరాబాద్ పోలీసులు 10 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఓ జెన్ కార్ లో తరలిస్తున్న 10 లక్షల రూపాయలు దొరికాయి. అంత నేను ఇవ్వలేను. దిల్ కే సుకూన్ కే లియే కభీ కభీ జ్యాదా పైసా ఖర్చు హోతా హై సాబ్. చంపడం నాకేం కొత్త కాదురా. ఎన్కౌంటర్లో ఎంతోమందిని లేపేశాను. కానీ దాని ఆఖరి చూపు కూడా నేను చూడాలనుకోవట్లేదు. మిగతాది పని అయిన తర్వాత తీసుకో. సార్ ఏంటి మీ గన్ను ఇవ్వండి. గన్న ఎందుకు? రేపు పని అయ్యాక పేమెంట్ ఇవ్వకపోతే పోలీసోడివి కదా, ఎలా నమ్మాలి? పోలీసోడి గన్రా ఇది, జాగ్రత్త. काम करने के बाद मिलेंगे. खुदा ऑफिस. లేదు, ఇప్పుడు తనతో పాటు లేను, బయట ఉంటున్నాను. తను మంచివాడే, నీకు తెలుసు కదా, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కాకపోతే నేను నోరు జారాను, తను చేయి జారాడు. అయినా ఇది ఇప్పుడు మొదలైంది కాదులే, 6 నెలల నుండి జరుగుతూనే ఉందిలే. టీయా కాఫీయా? కాఫీ మేడం.
తెచ్చాడా? తెచ్చాను మ్యామ్. మీ ఇల్లు బాగాలేదు మ్యామ్. తెలుసు. ఎప్పుడు చంపుతున్నావు? మీరు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఎంత కావాలి? ఓ 25 ఇస్తే 4-5 డేస్లో చంపేస్తా. ఇంకో 25 ఇస్తా, రేపే చంపే. హలో, నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడమన్నాగా, అవన్నీ ఫోన్లో ఎందుకు? నువ్వు ఆఫీస్కి రా, మాట్లాడదాం. బాయ్. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ లా ఫీల్ అయిపోతున్నాడు ఆ ఎస్ఐ. కాకపోతే శృతి మించుతున్నాడు. రౌడీ పోలీస్ గా గుర్తింపు తెచ్చుకున్నది కాడు. పబ్లిక్ గా కొట్టడం, మహిళల పైకి నేనేదో న్యూస్ ఛానల్ పెట్టినట్టున్నానే. నేనే మార్చుంటాలే. ఇప్పుడేగా ట్యాప్ కట్టాను, మళ్ళీ ఆ సౌండ్ ఏంటి? అసలు నాకేమైంది? నా మైండ్లో అది దెయ్యమై తిరుగుతుందా ఏంటి? చా, దీన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు ఉద్యమానికి దిగడంతో తిరిగి వారిని విధుల్లోకి తీసుకున్నప్పటికీ ఇద్దరిని మాత్రం నిరాకరించింది. వారిని కూడా విధుల్లోకి ఇందాక మ్యూజిక్ ఛానల్ ఏదో వచ్చినట్టుంది. ఉద్రిక్తతకు దారితీయడంతో 11 మంది అసలు ఏం జరుగుతుంది నాకు? బా, జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. సుమారు 7.5 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్ల కాప్టెన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి నల్లగొండ జిల్లాకి ట్రాన్స్పోర్ట్, ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా రహస్యంగా గుట్కా రవాణా అవుతుంది. దీనిపై నిఘా పెట్టిన విజిలెన్స్ అధికారులు సూర్యాపేట ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు, గోదాములను దాడి చేశారు. సుమారు 7.5 లక్షల విలువ చేసే కాప్టెన్లను నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షం అన్నదాతల వెన్నువిరిచింది. భారీ వర్షానికి నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఉంచిన పసుపు, వరి నిల్వలు తడిసిపోయాయి. ధాన్యం నీట మునిగి ఉండడంతో రైతులు కనపడడం లేదని వాపోతున్నారు. తమ వద్ద మా నాన్న చాలా మంచోడు సార్. అందుకే మా అమ్మ నాకు గంజి నీళ్ళు పోసి పెంచింది. కానీ నేను అలా కాదు సార్. నా పిల్లలకు 3 పూట్ల భోజనం పెడదాం అనుకుంటున్నాను. కార్లు, బంగ్లాలు కొనబెడదాం అనుకుంటున్నాను. నీ భార్య నేను చంపని డబ్బులు ఇచ్చింది, నువ్వు నీ భార్యను చంపని డబ్బులు ఇచ్చావు. కానీ నేను ఇద్దరిని చంపేస్తాను.
సాయం చేశాను మేడం. ఇక మీరు నా రుణం తీర్చుకోవచ్చు. మేడం, డబ్బా అక్కడుంది, తీసుకో. కొంచెం నీళ్ళు ఇస్తారా? విజయం సాధించే ప్రతి మగాడి వెనుక ఓ ఆడది ఉన్నట్లే ప్రతి మగాడి వేధింపుల వెనుక భరించే నాలా ఓ ఆడది ఉంటుంది. నేను దూకి ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా వాణ్ణి చంపి మనశ్శాంతిగా బ్రతకడం నయం. ఎస్, నా భర్తని చంపాలి.